సింహరాశి వారికి జూను 1, 2, 3, 4 తేదీల్లో ఎస్ అనేటువంటి వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. సింహరాశి వారికి ఈ వీడియో అనేది 100కి 100% మీ జీవితాన్ని మార్చే గొప్ప అద్భుతమైన వీడియోగా మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీ కంట పడేలా చేశాడు. దీనివల్ల మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు చేర్పులు తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, అంటే మీరు చాలా రకాల సమస్యలతో, అంటే ఈ సింహరాశి వారు కొంతకాలంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే మీకు వచ్చేటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి అంటే, ఆ సమస్యకు పరిష్కారం అనేది ఏ విధంగా చేయాలి, ఈ పని చెయ్యాలా లేకపోతే చెయ్యకూడదా అని చెప్పేసి ఏ నిర్ణయం తీసుకోవాలో తికమక పడిపోతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాటన్నిటికీ సమాధానం అనేది ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. మీరు ఎప్పటి నుంచో వెతుకుతున్న ప్రశ్నలకు జవాబులు అనేవి ఈ వీడియో ద్వారా ఆ పరమేశ్వరుడే మీ కంట పడేలా చేశాడు. ఎందుకంటే ఆయన బిడ్డలైనటువంటి సింహరాశి వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక తండ్రిగా మీ కష్టాన్ని ఆ పరమేశ్వరుడు పైనుంచి అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఇక నా బిడ్డలు ఇప్పటి వరకు పడింది చాలు, అంటే కర్మ తాలూకువి పడ్డారు కదా, ఆ బాధలు ఏవైతే ఉన్నాయో అవి చాలు. ఇక ఇప్పటి నుంచైనా సరే నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, నా బిడ్డలు ఏదైతే తికమక పడుతున్నారో ప్రశ్నకు సమాధానం దొరకక దానికి జవాబు నేను తెలియజేయాలి అని చెప్పేసి ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీ కంట పడేలా చేశాడు. కాబట్టి సింహరాశి వారు మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని విని లైక్ చేసి ఆ పరమేశ్వరుడికి మీ లైక్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేయండి. సింహరాశి వారిది రాశి చక్రంలో 5వ రాశి. వీరి రాశికి అధిపతి రవి, అంటే సాక్షాత్తు కనిపించేటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడే వీళ్ళ రాశికి అధిపతి. సింహరాశి వారు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే ఈ రాశికి అధిపతి. మనందరికీ కూడా దైవం అంటే ఒక నమ్మకం. అది పరమేశ్వరుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కానీ దైవం అనేటిది నమ్మకమే. కానీ సూర్యభగవానుడు మనకు కళ్ళకు కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం. ఆ దైవం యొక్క ఆశీస్సులు అనేవి ఈ సింహరాశి వారి మీద ఉండటం నిజంగా మీ యొక్క అదృష్టం, మీ యొక్క పూర్వజన్మ సుకృతం అనేది చెప్పుకోవచ్చు. సింహరాశి వారు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, మీరు ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడు ఉదయం పూట చక్కగా తూర్పు ముఖంగా నిలబడి 2 చేతులతోనూ సూర్యుడికి నమస్కారం చేయండి. అలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలు కావచ్చు, జాతక దోషాలు కావచ్చు, మీకు మానసికంగా అంటే ఇలా తికమక పడిపోవడం, గజిబిజి పడిపోవడం, ఎదుటివారు మీ మీద చేసే చెడు ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీ దరికి చేరవు. అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. సూర్యభగవానుడి ఆశీస్సులు ఉంటే మీరు మీ జీవితంలో వెలుగులే తప్ప ఎలాంటి చీకట్లు లేకుండా ఆ సూర్యభగవానుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఈ సింహరాశిని మనం చూసుకున్నట్లయితే మీరు గత కొంతకాలంగా ఎంతో మానసిక ఒత్తిడితో నలిగిపోతున్నారు. అంటే మీరు సరిగ్గా నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారని చెప్పవచ్చు. అయితే ఇది మీకు మాత్రమే తెలుసు. బయటకు చెప్పుకునే సమస్యలు అందరికీ అన్ని సందర్భాలలో ఉండవు. ఏంటంటే కొంతమంది కొన్ని బయటకు చెప్పుకోలేక వాళ్ళ లోపల వాళ్ళే సతమతమైపోతూ ఉంటారు. వాళ్ళ మనసును కాల్చేస్తూ ఉంటాయి. ఎవరికైనా చెప్పుకుంటే చులకనైపోతాము, నవ్వులు పాలైపోతాము. అలాగని మనసులోనే ఉండిపోతే అది కొండంత భారమై మోయలేక అల్లాడిపోతున్నాము. అది ఎంత నరకంగా ఉంటుంది అనేది అది అనుభవించే మనసుకు మనిషికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి నరకయాతనను మీరు గత కొంతకాలంగా అనుభవిస్తూనే ఉన్నారు. ఎవరినైతే మన అని చెప్పేసి మీరు అనుకున్నారో అలాంటి వారే మీ వెనకాల గోతులు తవ్వటము, అంటే మిమ్మల్ని చెడు చెయ్యాలని చూడడము, మిమ్మల్ని విపరీతంగా
నష్టపరచాలని చూడడము చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు అందరూ నావారే, అందరూ మంచివారే అనుకుంటున్నారు. అయితే జనం ఎప్పుడూ కూడా మీ మీద ద్వేషాన్ని పెంచుకోరు, ఈర్ష్యను అసూయను పెంచుకోరు అని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ మనసు అటువంటిది కాబట్టి. కానీ ఎదుటివారు మాత్రం మిమ్మల్ని బయట వాళ్ళలాగే చూస్తున్నారు, పరాయి వాళ్ళలాగే చూస్తున్నారు. మిమ్మల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతున్నారు. మీ మంచితనాన్ని చేతగానితనంలా, మీ అమాయకత్వాన్ని ఆసరాగా మిమ్మల్ని అవసరాలకు ఉపయోగించుకుని పక్కకు నెట్టివేయటం, అవసరం తీరిపోయిన తర్వాత మీరెవరో అన్నట్లుగా ప్రవర్తించడం కావచ్చు. ఇట్లా చాలా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకోవచ్చు. మీ మీద ఏమాత్రము కూడా వాళ్ళకి ఎలాంటి జాలి, దయ, ప్రేమ, అభిమానాలు ఇలాంటివి ఏమీ లేవు, రావు కూడా. అందులో మొట్టమొదటి వ్యక్తి ఈ వ్యక్తే. ఎస్ అనే అక్షరంతో పేరు కలిగిన వాళ్ళు మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటారండి. అది ఎవరు ఏంటి అనేది మీ మనసుకు, మీ ఊహకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ చుట్టూతా ఎస్ అనేటువంటి పేరు కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు, కానీ అందరూ ఒకేలా ఇక్కడ ఉండరు. కాబట్టి మీ జీవితంలో ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారనుకోండి, ఎస్ అనేటువంటి వ్యక్తులు. ఆ నలుగురిలో ఒక వ్యక్తి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారన్నమాట. ఆ వ్యక్తి ఎవరు అన్నది మీకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది అన్నది మీకు సందేహం కలగవచ్చు. అంటే వాళ్ళ మాట కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు కాస్త తేడాగా ఉండటము. అంటే మీ మీద విపరీతమైనటువంటి ప్రేమను చూపిస్తున్నట్లుగా నటించడము. కానీ ఏదైనా ఒక కష్టము, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం అనేది మీకు ఇబ్బంది లేకుండా, ఇబ్బంది పడకుండా చెప్పవలసింది పోయి మండే అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా పెంచుతారు. అంటే ఏదైనా తగువ వచ్చిందనుకోండి, భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వస్తుందనుకోండి, అంటే సహజం కదా, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం, సర్దుకుపోవాలి. సరే భార్యే కదా అంది, సర్దుకుపో అని సముదాయించడం, లేదా భర్తే కదా అన్నాడు ఇక అని చెప్పేసి సర్దుకుపోమ్మని చెప్పడం, ఇలాంటివి కాకుండా నిన్ను అలా ఎలా అంటుంటే ఊరుకున్నావు, ఊరుకోకు, అసలు తగ్గొద్దు, నువ్వుప్పుడేం మాట్లాడకుండా ఉంటే రెండోసారి కూడా ఇలాగే అంటారు, నువ్వు సైలెంట్గా ఉండొద్దు, నువ్వు చేతగాని దానివా, నువ్వు చేతగాని వాడివా అనేసి చెప్పేసి సమస్యను పెంచుతూ ఉంటారు. అలా ప్రతి సమస్యలోనూ కూడా పరిష్కారం కోసం మీరు ఏదైనా వాళ్ళతో చెప్పినప్పుడు సమస్యను అక్కడ కిందకి తొక్కేయాల్సింది పోయి ఇక ఆ సమస్యను ఇంకాస్త పెంచుతారన్నమాట. దానివల్ల మీకు భవిష్యత్తులో నష్టం జరిగేలా ఉన్న బంధాన్ని కూడా దూరం అయిపోయేలాగా చివరికి నలుగురిలో మీరు దేనికి పనికి రాని వాళ్ళలా, దేనికి చేతగాని వాళ్ళలా అక్కడ నిలబెట్టాలని వీరి ఉద్దేశం అన్నమాట. అంటే వాళ్ళ మాటలు అలా ఉంటాయన్నమాట. వాళ్ళ మాటలను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలా మీ జీవితంలో ఎస్ అనేటువంటి వ్యక్తి పాత్ర అనేది ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరా ఏంటా అన్నది కళ్ళు మూసుకుని మీ మనసును అడిగితే మీ మనసు ఆ మనిషిని తప్పకుండా కనిపెడుతుంది. అతని ప్రవర్తన బట్టి మీకు చెప్తుందన్నమాట. అంటే వారి ప్రవర్తనను బట్టి మీరు ఒక అంచనా వేసుకోవచ్చు అన్నమాట. అలాంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తి బయట వాళ్ళ లేదా బాగా దగ్గర వాళ్ళ అంటే పూర్తిగా బయట వాళ్ళు అని చెప్పలేమండి. దాదాపుగా మీ బంధువులలో కావచ్చు, లేదా మీ రక్త సంబంధికులే కావచ్చు. ఇట్లా మీకు బాగా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు. మీ చుట్టూరా తిరిగేటువంటి మనుషుల్లోనే ఇలా ఉంటారన్నమాట. శత్రువులంటే మనకు పనిగట్టుకుని ఎక్కడి నుంచో వస్తారని చెప్పేసి అనుకోకూడదు. మన చుట్టూ తిరిగే వాళ్ళలోనే మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు ఈ రోజుల్లో. ఒక మాటలో చెప్పాలంటే 10 మందిలో 8 మంది అలాంటి వాళ్ళే ఉంటున్నారు. మన సొంత మనుషులు మనం అనుకున్న వాళ్ళు ఒకరు లేదా ఇద్దరు తప్ప. ఒక్కోసారి అయిన వాళ్ళలోనే అపార్థాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎవరి కోసమైతే కష్టపడుతున్నామో వాళ్ళే అపార్థం చేసుకునేటువంటి రోజులు. భార్య కావచ్చు,
భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇట్లా జరుగుతూ ఉన్నాయన్నమాట. మనుషుల బంధాలనేవి ఈరోజు చాలా బలహీనంగా మారిపోతూ ఉన్నాయి. ఒక డబ్బుకో, లేకపోతే ఒక బంగారానికో, ఒక సొమ్ముకో, దేనికో ఇంకో దానికి ఇచ్చేటువంటి విలువ ఒక మనిషికి, ఒక మనిషి పడేటువంటి కష్టానికి, ఒక మనిషి పడేటువంటి తాపత్రయానికి, ఆ మనసుకు అనేది పూర్తిగా ఇవ్వడం లేదు ఈ రోజుల్లో. సమాజం అనేది అలా తయారైంది కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలోనూ కపట ప్రేమలు, అవసరానికి తగినటువంటి ప్రేమలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ ఎస్ అనేటువంటి వ్యక్తితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పకండి. ఈ ఎస్ అనే అక్షరం కలిగినటువంటి వ్యక్తికి మాత్రమే కాదు, ఇలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా తారసపడుతూనే ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా గుట్టిగా నమ్మవద్దు. ఎవరికన్నా కష్టం చెప్పుకునే రోజులు కాదు. మనసు తేలిక పడుతుందే అని చెప్పుకునే రోజులు కాదు ఇది. ఎందుకంటే మనసే లేని ఈ మనుషులకు మన మనసులోని కష్టాన్ని తీసుకువెళ్ళి చెబితే వాళ్లకు ఏముంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి. మనం వాళ్ళ రక్త సంబంధికులమా? రక్త సంబంధికులకే శ్రద్ధ లేని రోజులు. అలాంటిది ఎవరికో చెప్పుకుంటే మన మీద జాలి కలుగుతుంది, లేదా మన సమస్యకు పరిష్కారం చెప్తారని మీరు అస్సలు అనుకోవద్దు. ఏదీ లాభం ఉండదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటివి చెప్పుకోవడం వల్ల లాభం సంగతి దేవుడు ఎరుగు. కష్టాలు ఎదురయ్యి ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు వస్తాయి. చులకనగా చూడడం, నవ్వులు పాడవడం తప్ప. వాళ్ళకి మళ్ళీ వీలున్నప్పుడు వీళ్ళు ఎలా గొడవ పడతారు, వీళ్ళ ఇంట్లో ఇవి జరుగుతున్నాయి అని కాస్త బయట వ్యక్తులతో చెప్తూ ఉంటారు. ఇది అందరికీ సంబంధించిందే నేను చెప్పట్లేదండి. కానీ సింహరాశిలో ఉన్నటువంటి ఎక్కువ మందికి మాత్రమే ఇవే జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి మీరు కాస్త ఆ వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఈ సింహరాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, లేదా మీరు పనిచేసేటువంటి ఆ ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, మీరు వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, లేదా విద్యార్థులు కావచ్చు, ఇట్లా ఎవరికైనా సరే మీకు ఎటు నుంచి అయినా సరే ప్రమాదం వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి జనాన్ని నమ్మవద్దు. జనాన్ని గుడ్డిగా నమ్మేటువంటి రోజులు కాదివి. అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించమని కూడా చెప్పట్లేదండి. ఆ బంధాలు అనేవి కొన్ని మనకు అర్థమైపోతాయి. కాకపోతే మంచి కోరుకునే వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి మనసుకు దగ్గరవుతున్న బంధాలు ఏంటనేది కూడా మీకు అర్థమవుతుందన్నమాట. అలాంటి వాళ్ళతో బాగా ఉండండి, ఇబ్బంది లేదు. కానీ ప్రతి ఒక్కరిని మాత్రం గుడ్డిగా నమ్మవద్దు. మీకేంటంటే గత కొంతకాలం నుంచి ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ సింహరాశి వారు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. అంటే ఏదన్నా పని చేసినా, ఆ ఒక పని మొదలెట్టినా, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కానివ్వండి, అందులో ఏవో ఒక అడ్డంకులు అనేవి వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. దాంతో చెయ్యాలన్నా తాపత్రయం ఉన్నా కూడా ఏదో దుష్టగ్రహాలు అడ్డుపడి వద్దు అని చెప్పేసి ఆపేస్తున్నట్లుగా ఆపేయడము. దానివల్ల ఏదన్నా చెయ్యాలి అన్న శ్రద్ధ కూడా లేకుండా ఆశ ఆవిరైపోవడం, ఎంత కష్టపడినా కూడా ధనం చేతిలో నిలబడకపోవడము, అవసరాలకు అప్పులు చేయవలసి రావడము, ఉన్న రూపాయి కూడా అవసరం లేని ఖర్చులతోటి మొత్తం డబ్బంతా కూడా ఆవిరైపోవడం. ఇట్లా చూస్తూ ఉంటే మీరు చాలా మానసికంగా ఎంత నలిగిపోతున్నారో మీకే తెలుసు. చుట్టూ చూస్తే చెప్పుకోవడానికి మన అనేవాళ్ళు నలుగురు ఉంటారే కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక్క రూపాయి అడగలేని రోజులు, అడగలేని ఇది. ఏంటంటే ఈ బంధాలు ఎలా తయారయ్యాయి అంటే డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో ఎవరైనా సరే. డబ్బు లేకపోతే ఇక మనిషిగా ఎప్పుడు ఎవరికి కూడా విలువనేది లేదు, గుర్తింపు అనేది లేదు. కాబట్టి కాస్త జనంతో జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే పనుల్లో అంటే మీకు ఈ శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీరు చేయవలసింది ఏమిటంటే మీరు సోమవారాలు శివారాధన చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి కానీ, లేదా మీ ఇంట్లో శివలింగం ఉన్నా సరే చక్కగా శివలింగానికి పాలతో కానీ, లేదా చెంబుడు నీళ్లతో కానీ, చెరుకు రసంతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ, పంచామృతాలతో కానీ, పంచదారతో కానీ, ఇట్లా మీరు మీ వీలును బట్టి అభిషేకాన్ని మీ శక్తి కొలది
మీకు తగ్గట్లుగా అభిషేకం అనేది శివలింగానికి చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి ఆ ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, వాహన ప్రమాదాలు కావచ్చు, మృత్యుగండాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, లేదా వివాహ ప్రయత్నాలనేవి సరిగ్గా లేకపోవడం, అంటే సకాలంలో వివాహం జరగకపోవడం కావచ్చు, లేకపోతే ఇట్లా ఉద్యోగ ప్రయత్నాలు విఫలం అవ్వడం కావచ్చు, వ్యాపారంలో ఏవైనా అడ్డంకులు కలగడం, విదేశీ ప్రయాణాలు ఏదైనా ఉంటే అడ్డంకులు ఉండడం కావచ్చు, విద్యార్థులకు కాస్త మార్కులు సరిగ్గా రాకపోవడం, చదువు మీద శ్రద్ధ లేకపోవడం, అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, ఇలాంటివి ఏమున్నా సరే ఈ నరదృష్టి ప్రభావం ఇవన్నీ కూడా పూర్తిగా శివయ్య మీ వెంటే ఉండి తీరుస్తాడు. ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి, శివయ్య బోలాశంకరుడు కాబట్టి మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పూర్తిగా పోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు మనశ్శాంతి, ఆయుష్ పెరుగుతుంది. ఇట్లా అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే ఇంట్లో శివపార్వతుల యొక్క పటం దగ్గర చక్కగా గంధము, కుంకుమ పుష్పాలతో, మందార పుష్పాలతో కానీ, గన్నేరు పుష్పాలతో కానీ, గులాబీ పుష్పాలతో కానీ అలంకరణ చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ సింహరాశి వారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు. మీ రాశికి అధిపతి కూడా సూర్యుడే కాబట్టి ప్రతిరోజు స్నానం చేయగానే లేదా ఉదయం నిద్ర లేవగానే తూర్పు ముఖంగా నుంచుని చక్కగా నమస్కారం చేసుకోండి. మీ మనసులో కోరిక చెప్పుకోండి. అయ్యా సూర్య భగవానుడా, ఈ రోజంతా కూడా మాకు మా మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చేయి తండ్రి. మేము చేసే పనిలో మాకు మంచి జరిగేలా చేయి తండ్రి. మాకు ఏ అడ్డంకులు లేకుండా చేయి తండ్రి అని చెప్పేసి చక్కగా నమస్కారం అనేది చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు ఈ గ్రహదోష జాతక దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా ఆవుకు ఆహారంగా పచ్చని గడ్డిని కానివ్వండి, లేదా అరటిపండు కానివ్వండి ఇవ్వండి. ఇలా చిన్న చిన్న పరిహారాలు మీ జీవితానికి పెద్ద మార్పులు అనేవి తీసుకువస్తాయి. అలాగే మూగజీవాలు మనకు చక్కగా ఇంటికి దగ్గరగా కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలకు ఆహారంగా రొట్టు ముక్కను కానివ్వండి, లేదా కాస్త విస్తర్లో వేసి పెరుగన్నాన్ని పెట్టడం కానివ్వండి, లేదా ఈ ఎండాకాలంలో కాస్త నీటిని పెట్టడం కానివ్వండి. ఇలాంటివి చేయడం వల్ల ఏమిటంటే ఆ నోరు లేని వాటికి మనము మన శక్తికి తగ్గట్లుగా పెట్టడం వల్ల వాటి కడుపు నిండుతుంది. ఇలా చేయడం వల్ల ఆ మూగజీవాలకు ఆహారం ఇవ్వడమే కాదు, మన కర్మల వల్ల వచ్చిన పాపాలను మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. మనకు పూర్తిగా తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల మనకి బాగా కలిసి వస్తుందన్నమాట. ఇలాంటివి చేయడం వల్ల మీ శక్తికి తగ్గట్లుగానే చిన్న చిన్నవి, ఈ చిన్న పరిహారాలు మీ శక్తికి తగ్గట్లుగా ఏదైనా చేస్తూ ఉండండి. దాన ధర్మాలు కానీ, గుళ్ళో ఏదైనా చిన్న ప్రసాదాన్ని పంచిపెట్టడం కానీ, అంటే లడ్డూలు, పసుపు రంగు లడ్డూలు పంచిపెట్టడం కానీ, ఇలా చిన్న చిన్నవి చిన్న చిన్న దాన ధర్మాలు చెయ్యండి. చేస్తే కనుక తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మీరు అనుకున్నవన్నీ కూడా ఆ పరమేశ్వరుడు మీకు తీరేలా చేస్తాడు. ఆయన ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి ఈ సింహరాశి వారికి అసలు ఏంటి ఈ 4 రోజుల్లో జరిగేది, ఎస్ అనే వ్యక్తితో జరిగేది ఏంటి, అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి మానసిక సమస్యలు, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, బాధలు అన్నిటికీ కూడా, అన్ని రకాల సమస్యలకు కూడా పరిష్కారం అనేది చక్కగా మీకు అర్థమైందనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం కానీ, లేదా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కానీ మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం.